హలో ఫ్రెండ్స్. ఐపీఎల్ ఎంత ఎక్సైటింగ్‌గా ఉంటుందో, కాంట్రోవర్సీస్ కూడా అంతే రేంజ్‌లో జరుగుతూ ఉంటాయి. ఇలా కాంట్రోవర్సీస్ వలన చాలామంది ప్లేయర్స్‌తో పాటు సెలబ్రిటీస్ అంతెందుకు కామెంటేటర్స్‌ని కూడా బ్యాన్ చేశారు. సో, అలా ఐపీఎల్‌లో బ్యాన్ అయిన కొంతమంది గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. ఇండియన్ స్టార్ ఆల్రౌండర్ అలాగే మాజీ సీఎస్కే కెప్టెన్ అయిన రవీంద్ర జడేజా తన ఐపీఎల్ డెబ్యూని రాజస్థాన్ రాయల్స్ తరపున చేశాడు. 2008 ఐపీఎల్ విన్నింగ్ టీంలో పార్ట్ అయిన జడేజా 2009లో కూడా రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు. కానీ ఇలా ఆడే టైం పీరియడ్లో తను వేరే ఐపీఎల్ ఫ్రాంచైజ్తో కాంటాక్ట్ చేసి డీల్స్ మాట్లాడడం చేశాడు. ఎక్కువ రేట్కి తనను కొనాలని చెప్పి వేరే ఫ్రాంచైజ్తో డిస్కస్ చేశాడు. ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఒక ప్లేయర్ వేరే ఫ్రాంచైజ్తో ఇలా డీల్స్ చేయకూడదు. సో ఇలా చేసినందుకు గాను జడేజాని 2010 ఐపీఎల్ సీజన్లో పార్టిసిపేట్ చేయకుండా బీసీసీఐ బ్యాన్ చేసింది. ఆ తర్వాత కొచ్చి టస్కర్స్, చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ లయన్స్కి ఆడి ఫైనల్గా సీఎస్కే టీంలో జడేజా సెటిల్ అయిపోయాడు. హర్ష బోగ్లే క్రికెట్లోనే బెస్ట్ కామెంటేటర్స్లో ఒకడు. ఇంట్రెస్టింగ్గా హర్ష బోగ్లేని కూడా బీసీసీఐ ఐపీఎల్ నుంచి 1 సంవత్సరం పాటు బ్యాన్ చేసింది. దీనికి కారణం 2016 టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య గ్రూప్ స్టేజ్లో మ్యాచ్లు జరిగాయి. ఈ మ్యాచ్ని చాలా థ్రిల్లింగ్ ఫినిష్తో ఇండియా విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్లో కామెంటరీ చేసే వాళ్ళలో హర్ష బోగ్లే కూడా ఉన్నాడు. ఈ మ్యాచ్లో హర్ష బోగ్లే బంగ్లాదేశ్ ప్లేయర్స్ని బాగా పొగుడుతున్నాడని చెప్పి చాలా మంది తనని క్రిటిసైజ్ చేశారు. ఇండియన్ ప్లేయర్స్ కంటే బంగ్లాదేశ్ ప్లేయర్స్నే తను ఎక్కువ పొగడటం కరెక్ట్ కాదని చెప్పి బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో హర్ష బోగ్లేని క్రిటిసైజ్ చేశారు. అప్పటి ఇండియన్ కెప్టెన్ అయిన ఎంఎస్ ధోని కూడా హర్ష బోగ్లే కామెంటరీ పైన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. దీంతో బీసీసీఐ ఆ సంవత్సరం జరిగిన ఐపీఎల్ కామెంటేటర్స్ ప్యానల్ నుంచి అండ్ ఇండియన్ మ్యాచెస్ కామెంటింగ్ ప్యానల్ నుంచి హర్ష బోగ్లేని బ్యాన్ చేశారు. కానీ హర్ష బోగ్లేకి ఫ్యాన్స్ ఎక్కువ. నిజం చెప్పాలంటే తన కామెంటరీ చాలా బాగుంటుంది. సో ఫ్యాన్స్లో ఉన్న క్రేజ్ వలన బీసీసీఐ మళ్ళీ హర్ష బోగ్లేని కామెంటరీ చేయడానికి అపాయింట్ చేసింది. ఐపీఎల్ 2013 41 సంవత్సరాల వయసులో రాజస్థాన్ తరపున ఒక ప్లేయర్ డెబ్యూ చేసి ఐపీఎల్లో సూపర్గా పర్ఫామ్ చేసి ఏజ్ అనేది జస్ట్ నెంబర్ అని చెప్పి ప్రూవ్ చేశాడు. అండ్ ఆ ప్లేయర్ ఎవరో కాదు, ప్రవీణ్ తాంబే. ప్రవీణ్ తాంబే ఐపీఎల్ ఆడకముందు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ తన టాలెంట్తో ఐపీఎల్లో తను చోటు సంపాదించుకున్నాడు. 2013-2014 సీజన్స్ తర్వాత ప్రవీణ్ తాంబేని రాజస్థాన్ రాయల్స్ టీం రిలీజ్ చేసింది. నెక్స్ట్ సీజన్స్లో డిఫరెంట్ టీమ్స్ తాంబేని పర్చేస్ చేశాయి. కానీ తనకు పెద్దగా పర్ఫామ్ చేసే ఛాన్స్ అయితే రాలేదు. దీంతో 2018లో ప్రవీణ్ తాంబే తను రిటైర్ అవుతున్నాడని చెప్పి ప్రకటించాడు. కానీ తాంబే తన రిటైర్మెంట్ని 2020లో విత్డ్రా చేసుకున్నాడు. ఐపీఎల్ 2020లో కేకేఆర్ టీం తాంబేని పర్చేస్ చేసింది. కానీ బీసీసీఐ తాంబేని ఐపీఎల్ 2020 నుంచి బ్యాన్ చేసింది. దీనికి కారణం తాంబే రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టీ10 లీగ్స్లో ఆడో తను పార్టిసిపేట్ చేశాడు. బీసీసీఐ రూల్స్ ప్రకారం ఏ ప్లేయర్ అయినా సరే ఫారెన్ లీగ్స్లో పార్టిసిపేట్ చేయాలంటే బీసీసీఐ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అది రిటైర్మెంట్ ప్రకటించిన ప్లేయర్ అయినా సరే. సో తాంబే ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా టీ10 లీగ్స్లో ఆడినందుకు అతన్ని ఐపీఎల్ 2020 నుంచి బ్యాన్ చేయడం జరిగింది. ఐపీఎల్ మొట్టమొదటి ఎడిషన్లో ముంబైకి పంజాబ్కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో పంజాబ్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. మ్యాచ్ అయిపోయిన తర్వాత ప్లేయర్స్ అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఉన్నారు. ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చుకునే టైంలో పంజాబ్ ప్లేయర్ శ్రీశాంత్ ముంబై కెప్టెన్ అయిన హర్భజన్ని బ్యాడ్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పి అన్నాడంట. అంతే, అసలే కోపంతో ఉన్న హర్భజన్ ఆ మాటకి ఇంకా కోపం ఎక్కువైపోయి శ్రీశాంత్ని చంప మీద కొట్టాడు. హర్భజన్ కొట్టింది కెమెరాస్కి అయితే చెక్కలేదు, కానీ శ్రీశాంత్ ఆడటం మాత్రం కెమెరాస్కి బాగా కనిపించింది. దాంతో హర్భజన్ సింగ్ని ఆ మిగిలిన ఐపీఎల్ మ్యాచెస్ మొత్తం బ్యాన్ చేశారు. వాటితో పాటు 5 ఓడిఐ మ్యాచెస్ కూడా బ్యాన్ పడింది. మీరు వినే ఉంటారు, శ్రీలంకలో తమిళ్ వాళ్ళ మీద అప్పట్లో హెరాస్మెంట్ బాగా జరిగింది. సో అందుకనే తమిళనాడు ప్రజలు ఇంకా తమిళనాడు గవర్నమెంట్ శ్రీలంక అంటేనే అస్సలు ఇష్టపడరు. పొలిటికల్ ప్రెజర్ వలన, దాంతోపాటు శ్రీలంకన్ ప్లేయర్స్ తమిళనాడులో మ్యాచ్లు ఆడితే వాళ్ళకి సేఫ్టీ కాదని చెప్పి శ్రీలంకన్ ప్లేయర్స్ని తమిళనాడులో జరిగే ప్రతి ఐపీఎల్ నుంచి ఆడకూడదని చెప్పి బీసీసీఐ బ్యాన్ విధించింది. ఐపీఎల్లో సెంచరీ కొట్టిన మొట్టమొదటి ఇండియన్ మనీష్ పాండే. ఈ రికార్డున్న మనీష్ పాండే కూడా ఐపీఎల్లో 4 మ్యాచ్లు బ్యాన్ అయ్యాడు. సేమ్ జడేజాలాగే మనీష్ పాండే కూడా తన ప్రైజ్ గురించి అండ్ ఆక్షన్ గురించి వేరే టీమ్స్తో కాంటాక్ట్ అయ్యాడు. దీని గురించి ఆర్సీబీ ఐపీఎల్ మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేసింది. దీని మీద ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇన్వెస్టిగేషన్ చేసి మనీష్ పాండే మీద 4 మ్యాచ్లు బ్యాన్ విధించింది. బాల్ని 2 వైపులా స్వింగ్ చేయగలిగే బౌలర్స్లో మహమ్మద్ ఆసిఫ్ కూడా ఒకడు. 2008లో మహమ్మద్ ఆసిఫ్ ఢిల్లీ డెడ్ డెవిల్స్ తరపున ఆడాడు. కానీ 2009 ఐపీఎల్ సీజన్ ముందు ఆసిఫ్ యూరిన్ శాంపిల్ టెస్ట్ చేశాక అతను డ్రగ్స్ యూజ్ చేసినట్లు తెలిసింది. దీంతో మహమ్మద్ ఆసిఫ్ని 1 సంవత్సరం పాటు బ్యాన్ చేశారు. కానీ 2009 ఐపీఎల్ సీజన్ అయిపోయిన తర్వాత కొన్ని పొలిటికల్ రీజన్స్ వలన మొత్తం పాకిస్తాన్ ప్లేయర్స్నే ఐపీఎల్ నుంచి బ్యాన్ చేశారు. నెక్స్ట్ సంజయ్ మంజ్రేకర్. ఆల్మోస్ట్ 20 సంవత్సరాల నుంచి తను కామెంటేటర్గా పనిచేస్తున్నాడు. కానీ 2020 ఐపీఎల్ సీజన్లో సంజయ్ మంజ్రేకర్ని కామెంటేటర్స్ ప్యానల్ నుంచి తీసేశారు. రిపోర్ట్స్ ప్రకారం తెలిసింది ఏంటంటే
చాలా మంది ప్లేయర్స్ సంజయ్ని తీసేయాలని చెప్పి రిక్వెస్ట్ చేశారంట. సంజయ్ రవీంద్ర జడేజాని, పోలార్డ్ని లిమిట్కి మించి క్రిటిసైజ్ చేసేవాడు. అంతేకాకుండా ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ వన్డే అలాగే టెస్ట్ మ్యాచ్ టైంలో తోటి కామెంటేటర్ అయిన హర్ష బోగ్లేని లైవ్లో అవమానించేలాగా మాట్లాడాడు. ఈ కారణాల వలన బీసీసీఐ సంజయ్ మంజరేకర్ని ఐపీఎల్ 2020లో కామెంటేటరీ చేయకూడదని చెప్పి బ్యాన్ చేసింది. మామూలుగా కాంట్రవర్సీస్కి దూరంగా ఉండే షారుఖ్ ఖాన్ ఐపీఎల్లో మాత్రం ఒక పెద్ద కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు. 2012 సిఎస్కేకి కేకేఆర్కి ఫైనల్ మ్యాచ్ ముంబై వాంగ్డే స్టేడియంలో జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్లో కేకేఆర్ గెలిచింది. కేకేఆర్ గెలిచిన సంతోషంలో పార్టీ చేసుకుంటున్న షారుఖ్ ఖాన్కి అక్కడి గ్రౌండ్ సెక్యూరిటీతో గొడవ జరిగింది. గొడవకి కారణం షారుఖ్ ఖాన్ పిల్లలతో అక్కడ సెక్యూరిటీ వాళ్ళు దురుసుగా బిహేవ్ చేయటం. దీంతో షారుఖ్ ఖాన్ కాస్త సీరియస్ అయిపోయి సెక్యూరిటీ వాళ్ళని బూతులు తిట్టాడు. ఇలా బూతులు తిట్టడం వలన షారుఖ్ ఖాన్ వాంగ్డే స్టేడియంకి రాకుండా 5 సంవత్సరాల పాటు బ్యాన్ చేశారు. నెక్స్ట్ పర్సన్ దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. 2013లో ఐపీఎల్ మీద మ్యాచ్ స్పాట్ ఫిక్సింగ్ ఇంకా బెట్టింగ్ ఆరోపణలు వచ్చాయి. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజ్ ఓనర్ అయిన ఎన్ శ్రీనివాసన్ అల్లుడైన గురునాథ్కి ఈ స్పాట్ ఫిక్సింగ్లో హస్తం ఉందని చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ రాజస్థాన్ కో ఓనర్ అయిన రాజ్ మీద కూడా కొన్ని ఎలిగేషన్స్ అయితే వచ్చాయి. ఐపీఎల్ 2013 చెన్నైకి ముంబైకి ఫైనల్ మ్యాచ్కి ముందు గురునాథ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 2015లో సుప్రీంకోర్టు ఒక 3 మెంబర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి హెడ్గా ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ఎం లోడా గారిని నియమించారు. ఈ కమిటీ చేసిన ఇన్వెస్టిగేషన్లో సిఎస్కే ఇంకా ఆర్ఆర్ మేనేజ్మెంట్స్ స్పాట్ ఫిక్సింగ్ చేశారని చెప్పి తేలిపోయింది. దీంతో బీసీసీఐ ఈ 2 ఫ్రాంచైజెస్ మీద 2 సంవత్సరాల పాటు బ్యాన్ విధించింది. అంతేకాదు రాజ్ని, గురునాథ్ని బీసీసీఐ ఫ్యూచర్లో నిర్వహించే అన్ని మ్యాచెస్లో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా బ్యాన్ విధించింది. స్టీవ్ స్మిత్ అండ్ డేవిడ్ వార్నర్ 2018లో జరిగిన శాండ్ పేపర్ గేట్, అదే బాల్ ట్యాంపరింగ్కి పాల్పడిన స్టీవ్ స్మిత్ని, డేవిడ్ వార్నర్ని ఆస్ట్రేలియన్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి 1 సంవత్సరం పాటు బ్యాన్ చేశారు. ఈ బ్యాన్తో పాటు బీసీసీఐ ఐపీఎల్ నుంచి స్టీవ్ స్మిత్ని అలాగే డేవిడ్ వార్నర్ని బ్యాన్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే. హే గైస్, వెల్కమ్ టు క్రేజీ బ్రోస్. చెప్పొద్దు క్రాంతి, ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు నా గ్రహాల మూమెంట్ స్టార్ట్ అయింది, నీకు ఆల్రెడీ తెలుసు. సో నేను ఏ టీం అయితే సెలెక్ట్ చేస్తానో ఆ టీం ఖచ్చితంగా గెలిచింది. ఆ రోజు ఏది ముంబై ఇండియన్స్ రాజస్థాన్ మేసం దీపిస్తారన్నాను, ఎట్టగొట్టారు, దెబ్బ ఎట్టించారు. ఆ క్యాచ్ వల్ల మ్యాచ్ టర్న్ అయిందంటున్నా నేను, అక్కడ మీకు ప్లస్ అయిందంటున్నా నేను. ఆర్సీబీకి సపోర్ట్ చేయడానికి ఎప్పటి నుంచో ఎల్లవేళ నుంచి నేను ముందున్నా స్టాండ్ తీసుకుని. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ కింద ఎస్ఆర్హెచ్ అని కామెంట్ చేయండి.